విజయవాడ ఎంపీ అని పిలిచారండి. అవునా సార్? ప్రమాణ స్వీకారం మీ జీవితంలోనే అది మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిజంగా మీ కళ్ళు నీళ్ళు వచ్చి ఉంటాయి కదా సార్? ఆ రోజైతే రాలేదు, కానీ నా సీటు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టా. అప్పుడు లోకేష్ గారిని తలుచుకుని, ముఖ్యమంత్రి గారిని తలుచుకుని, నేను అనుకున్నది సాధించాను అన్న విషయం, నేను నా సీటు ఏ రోజైతే నా పేరు విజయవాడ పార్లమెంట్కి తెలుగుదేశం అభ్యర్థి కింద కేసినేని చిన్ని శివనాథ్ అని అన్నారో ఆ రోజైతే ప్రెస్ మీట్లోనే కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజే తెలిసి నేను విజయం సాధిస్తానని. రెండవది, ముఖ్యమంత్రి వర్యులు గుర్తించారు, అందులో నా కష్టాన్ని ఇద్దరు కూడా గుర్తించారని చెప్పి ఆ రోజైతే మాత్రం కన్నీళ్ళు పెట్టుకున్నా. ప్రమాణ స్వీకారం అనేది ఎట్లాగో నాకు అంత ఇది అనిపించలే. నా థ్రిల్లింగ్ మూమెంట్స్ ఆఫ్ ది లైఫ్ నా విజయవాడ ఎంపీ సీటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు సీటు అనౌన్స్ చేయటం అనేది ఫస్ట్ బ్యాచ్లో నన్ను అనౌన్స్ చేశారు. ఆ ఫస్ట్ బ్యాచ్లో అనౌన్స్ చేయటం నాకు చాలా ఆనందం అనిపించిన క్షణాలు. ఒక రోజులో కనీసం ఒక కప్పు కాఫీ కలిసి తాగే అవకాశం దొరుకుతుందండి మీ ఇద్దరికి? మార్నింగ్ టైం అంటే ఒకే ప్లేస్ లో ఉంటే, విజయవాడలో ఉంటే హైదరాబాద్ అంటే ఢిల్లీ, ఈ 3 ప్లేసెస్ లో నేను తిరుగుతూ ఉంటాను. సో ఆ టైం ఉంటే వీల్ షేర్. కానీ బయట భోజనానికి నేను వెళ్తే ఆయనతో పాటు నేను వెళ్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అడిగారా ఆయన్ని? ఇప్పుడు మానేశానండి. అవునా? కాకపోతే ఢిల్లీలో వీఆర్ గోయింగ్, అక్కడైతే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇబ్బంది లేకుండా. సార్ మీ తర్వాత మళ్ళీ పిల్లలు ఏమైనా రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా సార్? అప్పుడు బాబు ఇప్పుడే అండర్ గ్రాడ్ పూర్తయి 1.5 year అయ్యి బిజినెస్ చేస్తున్నాడు. అప్పుడే వాళ్ళ థాట్స్ మనం చెప్పలేము. వాళ్ళు ఇంట్రెస్ట్ అనుకుంటే వాళ్ళు రావచ్చు. నేనైతే రాజకీయాల్లోకి రమ్మని చెప్పను. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా రాజకీయాల్లోకి వచ్చి షైన్ అవుతా అంటే అది వాళ్ళ చాయిస్. నేను వస్తారని చెప్పలేను, రారని చెప్పలేను. ఇన్నేళ్లలో మీకు ఎప్పుడైనా వంట ఉండే అవకాశం దొరికిందా? వంట కాదు కదా, కాపీ కూడా కాయలేదు అసలు ఏ రోజు ఏది రాదండి. ఏది రాదు. నథింగ్. హీ నోస్ హౌ టు స్విచ్ ఆన్ ద స్టవ్ ఆల్సో. నో, హౌ టు స్విచ్ ఆన్ ద మైక్రోవేవ్ ఆల్సో హీ డజంట్. అయితే కిచెన్ లోకి వెళ్ళిన సందర్భాలే తక్కువ అనమాట. అయితే కిచెన్ లోకి వెళ్ళి వెరీ రేర్. క్రికెటా సినిమాల ఏది ఇష్టంగా చూస్తారు? క్రికెట్. అవునా? క్రికెట్ అండి. మీరు కూడా? నేను క్రికెట్ చూడండి. ఆయన చూస్తారని పక్కన మీరు కూర్చోవడం. ఐ గివ్ కంపెనీ. సినిమాలు అసలు చూడరా సార్? సినిమాలు చూసేవాడిని, ఈ మధ్య బాగా తగ్గించేసాం. అసలు ఒకప్పుడు కాలేజ్ డేస్ అట్లో సినిమాలు బాగా చూసేవాడిని, కానీ క్రికెట్ ఎప్పటి నుంచి కూడా క్రికెట్ అనేది మ్యాచ్ వస్తే ఏ రోజు కూడా మ్యాచ్ మిస్ అవ్వను. క్రికెట్ ఇష్టం. సినిమాలు ఇప్పుడైతే కంప్లీట్గా మానేసాను. ఇప్పుడు క్రికెట్ కూడా చూడటం మానేసాం, ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినాకే మేము లైవ్ మ్యాచ్లే చూస్తున్నాం వెళ్ళి ఇప్పుడు. అంతేగా, కానీ ఇప్పుడు ఉన్న మ్యాచ్లు ఏమైనా టైం ఉన్నప్పుడు చూడటం తప్పితే క్రికెట్ 100%. కానీ ఇంటి పేరు కానీ ఆ ఇంటి పేరుకున్న లెగసీని అది కంటిన్యూ చేయడం అనేది ఒక పెద్ద బాధ్యత. ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టుకుని తిరిగినట్టే. సో అది సస్టైన్ చేయడం అనేది ఎంత కష్టం అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా మనకి ఒక ఎన్నో సంవత్సరాల నుంచి విజయవాడలో కేసినేని ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్గా సృష్టించబడింది. ఆ లెగసీని కంటిన్యూ చేయటం వాళ్ళ ఉన్న రోజుల్లో చాలా కష్టం. చాలా లెగసీలు చూసాము వాళ్ళు మన విజయవాడ నగరంలో. మొత్తం లెగసీలు అన్నీ పోయినాయి. ఒకప్పుడు ఏదో పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి, కానీ ఇంకా మేము రన్ చేస్తున్నాం అంటే అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ జాబ్. సార్కి మీ మ్యారేజ్ డే, బర్త్డేలు గుర్తుంటాయండి? డెఫినెట్ గా. అవునా? గుర్తుంటాయండి. బిజీలో పడిపోయి మర్చిపోరు? ఏం మర్చిపోవాలా, ఇప్పుడు దాకా అయితే మర్చిపోవాలా. రాజకీయాల్లో వచ్చి మర్చిపోలేదంటే ఇంకెప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు మర్చిపోవాలి, నో డౌట్ అందులో. మేడం కెమెరా ముందే ఇంత క్లుప్తంగా మాట్లాడుతున్నారండి, విడిగా కూడా ఇలాగే ఉంటారా? పెద్ద మాట్లాడదు, కాకపోతే తన లైఫ్ తను బిల్డ్ చేసుకుంటుంది. ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళని శుభ్రంగా జాగ్రత్తగా ఉంటాం. అతి తక్కువ మాటల్లో మాత్రం చాలా తక్కువగానే మాట్లాడుతుంది ఎవరితో. కేసినేని గారు అనగానే ఒకవైపు బిజినెస్, ఇంకోవైపు రాజకీయాలు, దీంతో పాటు భక్తి ఉందా అని అంటే ఏం చెప్తారు? నా పెళ్ళైన కొత్తలో అయితే భక్తి అన్న భావం చాలా తక్కువ అండి, కానీ ఇప్పుడు హిజ్ ఇంటూ దట్. బాగా భక్తి పెరిగింది. వెంకటేశ్వర స్వామి అంటే బాగా నమ్ముతారు. ఇప్పుడు భక్తి అయితే చాలా పాళ్ళు వరకు ఇన్వాల్వ్ అవుతున్నారు, బాగా పెరిగింది. అంటే ఒకట్లేండి, ఎవరి జీవితంలోనైనా వయసుతో పాటు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని నమ్మకాలు అపనమ్మకాలు వస్తూ ఉంటాయి. అంటే మీకెలా నమ్మకం కుదిరింది అంటే టువర్డ్స్ టు భక్తి అంటే ఏం చెప్తారు?
భక్తి లేకుండా ఏ రోజు లేదు. ఉమ్, చిన్నప్పటి నుంచి మేము విజయవాడ తిరుపతి బస్సులు నడిపేవాళ్ళు మా గ్రాండ్ ఫాదర్. ఉమ్, ఆ బస్సులు తిరుపతి అనేది మాకు ట్రెడిషనల్గా ఎప్పుడు ప్రతి ఇయర్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళం. అది ఒక క్రమం తప్పకుండా వచ్చే కార్యక్రమం. ఉమ్. ఇప్పటికీ కూడా భక్తి ఉంది, కానీ రోజు ఉపవాసాలు పూజలు ఉంటాను, చేసేయడాలు. పూజలు చేయటం ఇటువంటి మా భక్తి అంటే ఒక దండం పెట్టుకుని దర్శనం చేసుకుంటా వస్తాం. అంతేగాని ఇక అందులో బాగా రష్ ఉన్న టైంలో కూడా నేను వెళ్ళటానికి ఇష్టపడను. Correct. ఇప్పుడు తిరుమలలో అందరూ మన వైకుంఠ ఏకాదశి వెళ్దాం, అవునవును, ఆస్పీషియస్ డేస్ అప్పుడు పెద్ద పెద్ద లైన్లు, విపరీతమైన హడావిడి ఇదంతా ఉంటుంది. అటువంటి వెళ్ళకుండా భక్తిని మనసులో పెట్టుకుంటాం, తప్పకుండా దర్శించుకుంటాం, ప్రార్థిస్తాం, అన్నీ చేస్తాను. ఇక్కడ విజయవాడ కనదుర్గమ్మ వారి ఇది కూడా మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం. ఇద్దరు దేవుళ్ళని అయితే మాత్రం క్రమం తప్పకుండా వెళ్తూనే ఉంటాం.